నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో షణ్ముఖ్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం అండి. అయితే జగన్ గారి పల్నాడు పర్యటన అయితే మనం చూసాం కదా. అయితే నిన్న ఒక సంచలన వీడియో అయితే బయటకు వచ్చింది. తన స్వయాన జగన్ గారు ఒక కారు కిందే ఒక దళితుడిని ఎక్కించి వెళ్ళిపోవడం అయితే చూసాము. చాలా దురదృష్టకరం అనే చెప్పాలి. ఎలా చూస్తారు మీరు? ఏముంది, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అన్నాడు కాబట్టి నా ఎస్టీ నా కారు కింద తల పెట్టుకున్నాడు. మీకేంది నొప్పి? మా చిన్నాన్నని మేము చంపుకున్నాము, మా ఎంపీని మేము కొట్టుకున్నాము, మా దళితుని మేము చంపుకున్నాము అనే విధంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇది నేను చెప్పేటువంటి మాటలు కాదు. గతంలో రఘురామకృష్ణంరాజు గారు మా ఎంపీని మేము కొట్టుకున్నాం, మా చిన్నాన్న స్వర్గీయ వైఎస్ వివేకానంద రెడ్డి గారు చంపుకున్నాము. అయితే ఏంది ఇప్పుడు ఈరోజు నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అన్నాను, నా ఎస్టీ చంపుకున్నాము, మీకేంటి సమస్య? 10 కాకపోతే 20 లక్షలు ఇస్తాం, 20 లక్షలు కాకపోతే 30 లక్షలు ఇస్తాం, దళితుల ప్రాణాలను వెలగడతాం లక్షలతో, మీకేంటి బాధ? ఈరోజు ఒక దళితుడు కారు కింద ఈడ్చుకుంటా పోతే వీడియోలు లైవ్ వస్తే ఇప్పటి వరకు దళిత సంఘాలు కానీ, దళితుల మేధావులు కానీ, బహుజన ఉద్యమ జెండా ఎగరాలి, అంబేద్కర్ ఆశయం అది, అంబేద్కర్ ఆశయం ఇది అని ఉపన్యాసాలు ఉపోద్ఘాతాలు ఇచ్చి ఊకదంపుడులు దంచేవాళ్ళు కానీ ఎవరైనా సింగిల్ ప్రెస్ మీట్ పెట్టారా? ఎందుకు పెట్టలేదు? ఏమైపోయింది మరి? ఆయన దళితుడు కాదా సింగయ్య అనేటువంటి వ్యక్తి? మరి ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నా. మరి ఇదే ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారు ఉండింటే హర్షవర్ధన్ గారు కేకలేసేవారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు డైరీ పట్టుకొని కేకలేసేవాళ్ళు, తెలకపల్లి రవి వచ్చేవాడు, కేఎస్ ప్రసాద్ వచ్చేవాడు, ప్రొఫెసర్ కే నాగేశ్వర్ వచ్చేవాడు, అన్నిటికీ మించి పాస్టర్ల సంఘం బయటకు వచ్చేది, అందరూ బయటకు వచ్చేవాళ్ళు, కేకలేసేవాళ్ళు. ఈ పాటికి 2వ రోజు అయ్యింది చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండి. మరి నిజంగా ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఒక మనిషి యొక్క నైజం అనేది ఎప్పుడు బయటపడుతుందంటే, ప్రమాదం జరగాలని మరణించేటట్లు చేయాలని చెప్పేసి ఇంటెన్షనల్గా ఎవరు అనుకోరు, ఇంక్లూడింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు. నాకు తెలిసి ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరిగిందని చెప్పేసి నేను అనుకోను. సో ప్రమాదం అనేది ఎవరైనా జరగాలని చెప్పి కోరుకోరు. కానీ అక్కడ డ్రైవర్కి ఒక 5-6 మంది పడిపోయాడు ఒక వ్యక్తిని చూపిస్తున్నప్పటికి కూడా ఈడ్చుకుంటూ రావడం అనేది ఒక నిర్లక్ష్యత నిదర్శనం ఆ వీడియోలో మనకు కనపడినట్లు. మరి మరొక వైపు ఏంటంటే, ఈ A1 నుంచి A6కి ఎవరైతే కేసులు పెట్టారో ఈ సింగయ్య మరణానికి సంబంధించి, ఒక దళితుడు మరణానికి సంబంధించి A1గా ఎవరు? డ్రైవర్ రమణారెడ్డి. ఇతడు ఆర్మ్డ్ రిజర్వ్డ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. 2011 నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో ఉన్నా లేకపోయినా ఇతనే డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ విషయం కూడా తెలియనటువంటి పోలీసులు అంటే ఎస్పీ గారు అంత బాగా పనిచేస్తున్నారు. సో మరి ఆయన ఏ పనిలో నిమగ్నం అయ్యారు? ఈ ఇంత పెద్ద విషయాన్ని పట్టించుకోకపోవడం, ఇంతకన్నా పెద్ద పని ఏముందో ఎవరికి అర్థం కానటువంటి విషయం. మొదటగా ఎస్పీ గారు ఏమని ప్రెస్ మీట్ పెట్టారు? ఎవరో అనుచరుడి కాన్వాయ్ కింద జరిగింది అని చెప్పేసి అనుకుంటున్నామని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు ఏమంటున్నారు? వీడియోలన్నీ బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయితే మేము ధృవీకరించాము, ఇది జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందే జరగడం జరిగింది అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ తెలియట్లేదా పోలీసుల యొక్క వైఫల్యం? కనీసం ఇంటెలిజెన్స్ అనేది మీ పోలీసు ఒక ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలు కానీ సోషల్ మీడియాలో కానీ ఎంక్వైరీ చేసి ఒక కమిటీ చేసి దాని రిపోర్టు తెచ్చుకొని ఒక ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి పర్యటనలో ఈ విధంగా జరగడం అనే దాని మీద అంత అలసత్వం ప్రదర్శించాడు అంటే అక్కడ అతనికి ఒక వైఫల్యం క్లియర్గా కనపడతా ఉంది. ఇంటెన్షనల్గా కేసు నీరు గార్చేందుకు మొదటగా అలా చెప్పాడు. ఇప్పుడు ఆధారాలతో దొరికేసరికి ఇప్పుడు తనకు తాను ఏమని సమాధానం చెప్పుకుంటున్నాడు. క్లారిటీ ఇక్కడే ఎస్పీ గారి యొక్క 2 నాలుకల ధోరణి స్పష్టంగా కనపడతా ఉంది. రెండోది ఏంటంటే, ఇంతకుముందు చేబ్రోలు కిరణ్ విషయంలో కూడా అతని యొక్క వైఖరి చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి. అప్పుడు కూడా ఇలానే చేశాడు. ఆయన మీద ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు అధిష్టానానికి చాలాసార్లు కంప్లైంట్స్ చేశారు. అప్పటికీ కూడా అధిష్టానము మామూలే రాజకీయంగా జరుగుతూ ఉంటాయని చెప్పేసి అతని పని అతను చేసుకొని ఇచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సింగయ్య గారి మరణం, దళితుడి యొక్క మరణం. మరి ఎందుకు కేసు BNS 106(1) క్లాస్ ప్రకారము 105, 49 సెక్షన్ల మీద కేసు పెట్టడం జరిగింది. మరి ఈ సెక్షన్ల కింద కేసు పెడితే కోర్టులో ఒకవేళ నిరూపితం చేస్తే ఇది ఉద్దేశపూర్వకంగానే బల ప్రదర్శనగా చేశారు, పరామర్శ ఓదార్పు యాత్రలు చేయాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతమందితో పోలీసులు అనుమతించారు, ఎన్ని కాన్వాయ్ వాహనాలతో వచ్చారు, వచ్చిన తర్వాత పోలీసులు ఎందుకు రోప్ అనేది చేయలేదు, ఎందుకు ఇక్కడ వైఫల్యం చెందారు అంటే పోలీసులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించారా ఇలా జరగాలని,
ఒకవేళ ఈ తరహాలో కానీ నిరూపితం చేయగలిగితే 10 సంవత్సరాలు జైలు శిక్ష లేదా జీవిత ఖైదు కూడా పడొచ్చు అని చెప్పేసి కొంతమంది న్యాయమూర్తులు మాట్లాడుతున్నటువంటి మాటలు. మరి నిజంగా ఏదైతే మరి ఇదే విషయం పైన సాక్షిలో కూడా రాయడం జరిగింది. ఇక్కడ అదృష్టం ఏంటంటే ఒక హర్షించదగ్గ విషయం, ఫస్ట్ టైం సాక్షి ఛానల్ చరిత్రలో అంటే సాక్షి మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందే జరిగిందని ఒప్పుకున్నారు. కానీ కుట్రపూరితం అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏమి కుట్ర ఉందండి? అక్కడ 5-6 మంది క్లియర్గా చేతులు చూపిస్తున్నారు, కింద పడిపోయాడు, ఒక అతను ఆగండి ఆగండి అని అన్న అట్లే ఈడ్చుకుంటూ పోయింది కారు. సరే ఇది జరిగి 5 రోజులైనా స్టిల్ ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గురించి మాట్లాడారా? సింగయ్య గారి గురించి పోని వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శ చేశారా? సంవత్సరం కింద జూన్ 9వ తారీఖున చనిపోయినటువంటి వ్యక్తిని సంవత్సరం తర్వాత కలవడానికి ఓపిక ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నీ యాత్రలో చనిపోయినటువంటి ఒక దళితుడికి ఎందుకు పరామర్శ చేయలేకున్నావు? ఇదే నందిగాం సురేష్ గురించి ప్రెస్ మీట్ పెడితే చాలు దళితుడు అంటారు. మరి సింగయ్య దళితుడు కాదా? మరి ఇదే నల్లపాడు స్టేషన్లో వారం కిందటే సింగయ్య భార్య లూతు మేరీ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కేసు నీరు గార్చే విధంగా దాన్ని చేయడం జరిగింది. ఈరోజు వీడియోలు వైరల్ అయ్యాయి కాబట్టి కేసు బలపడింది. ఇప్పుడు ఏం చెప్తారు పోలీసులు అంటే పోలీసు ఎంత నిద్రాగాఢ వ్యవస్థలో ఉంది. దానితో పాటు అంటే అతి ముఖ్యంగా ఈరోజు మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ శాఖ పనితీరు కానీ అటు ఏసీబీ కానీ అటు ఇంకోటి ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఐటీ కానీ చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది. ఏసీబీ శాఖ ఏది ఇప్పటివరకు ఈ ఏపీలో ఉందా ఏసీబీ అనేది కూడా చాలామందికి తెలియని పరిస్థితి. అంటే ఏ విధంగా హోమ్ మినిస్టర్ గారు కూడా ప్రక్షాళన చేయాల్సినటువంటి సమయం ఏర్పడింది. ఎస్పీలు కానీ సిఐలు కానీ డిఎస్పీలు కానీ ఎస్ఐలు కానీ తర్వాత ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో అలజడులు ఎక్కువ అవుతున్నాయి, ఎన్ని మరణాలు సంభవిస్తున్నాయి ఒక రిపోర్టు తీసుకొని ఎందుకు మీరు ప్రక్షాళన చేయలేకపోతున్నారు? పోలీసు వ్యవస్థలో ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా స్టిల్ ఇప్పటికి ఎందుకు నిద్ర గాఢ వ్యవస్థలో ఉంది పోలీసు శాఖ? ఇది కూడా సమాజం నుంచి నేను అడుగుతున్నటువంటి ప్రశ్న కూటమి ప్రభుత్వానికి. మరి అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా శిక్ష పడుతుందా లేదా అని ఉత్కంఠ ప్రజలు ఎక్కువైందండి. ఎందుకంటే ఇందాక నేను చెప్పా 10 సంవత్సరాలు లేదా జీవిత ఖైదు శిక్ష పడుతుంది అని. మరి ఇప్పుడు కోర్టులు ఏ మానవత్వంతో తీర్పునిస్తాయి? మరి జగన్మోహన్ రెడ్డి గారికి అంటే డబ్బున్నోడికే చట్టం చుట్టమవుతుందా లేకపోతే చట్టం అందరికీ సమానమే అని చెప్పేసి కోర్టులు నిరూపితం చేస్తాయనేది ప్రజలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పుడు అంబటి రాంబాబు గారు కూడా ట్వీట్ పెట్టడం జరిగింది. ఎలా వస్తుంది? కారులో కూర్చున్న వారి పైన కూడా కేసులు ఎలా పెడతారు? A6 కానీ A5 కానీ A4 కానీ ఎలా పెడతారు? ఒక మరణం సంభవించడానికి లేకపోతే ఒక ప్రమాదం సంభవించడానికి ఉద్దేశపూర్వకంగా ఎవరికి ఇంటెన్షనల్గా లేదు, కానీ అది జరగడానికి కారకులైనా సరే దానికి బాధ్యులుగా వహిస్తారు. ఎందుకు ఏ లాజికల్ పాయింట్ మీద అది ఇంక్లూడ్ చేశారు అంటే మరణించిన తర్వాత కనీసం పరామర్శ చేయకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు హిట్ చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. రప్ప నరిగితే ఏంటని 4 సార్లు మాట్లాడారు దాని గురించి, ఆ డైలాగ్ గురించి. మరి హిట్ అండ్ రన్ కింద ఆ పాయింట్ కింద ఆ లాజికల్ టెక్నికల్ పాయింట్ కింద ఇది A1 రమణారెడ్డి, A2 జగన్మోహన్ రెడ్డి గారు, A3 కేఎన్ఆర్ నాగేశ్వర్ రెడ్డి గారు, తర్వాత A4 వైవి సుబ్బారెడ్డి, A5 పేర్ని నాని, A6 విడుదల రజని. అంటే వీళ్ళందరి పేర్లు ఎందుకంటే వీళ్ళ యొక్క బల ప్రదర్శన యాత్ర కారణంగానే ఇది జరిగింది అని చెప్పేసి అక్కడ నిరూపితమైంది. మరి ఏ విధంగా చేస్తారు అంటే నువ్వు ఎలా అడ్వకేట్ అయ్యావు, నువ్వు ఎలా లాయర్ అయ్యావు అనేది ఇక్కడ సత్తెనపల్లి ప్రజలు కూడా అటు రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించే దౌర్భాగ్య పరిస్థితులకు వచ్చారు. ప్రజలు కూడా ఇలాంటి నాయకులన ఎన్నుకోండేదని చెప్పేసి కూడా ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నారు. అంటే ఇంత చిన్న టెక్నికల్ పాయింట్ లాజికల్ పాయింట్ కూడా తెలుసుకోకుండా మీరు అడ్వకేట్ అయ్యారు. సీమరాజా కోసం 40 ఏళ్ళు తీయనటువంటి నల్లకోటుని ఈరోజు వేసుకొని వచ్చి కోర్టుకి ఏదో ఉద్దండు పిండంలాగా కేసులన్నీ దేశంలో రామ్ జెఠ్మలానీ కాటి నుంచి మొదలు పెడితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రామ్ జెఠ్మలానీగా పేరు పొందినటువంటి శివశంకర్ ప్రసాద్ లాయర్ వరకు వాళ్ళ ప్రత్యర్థిగా నేనే కేసులు వాదించినాననే తరహాలో బిల్డప్ ఇచ్చా. బిల్డప్కి ఎక్కువ బిజినెస్ తక్కువ అనే కాటికి ఈరోజు తనకు తానే నిరూపించుకున్నాడు అంబటి రాంబాబు గారు. సో నేను చెప్పేది ఏంటంటే ఓ దళిత మేధావులారా,
దళితులారా ఇప్పటికైనా ఆలోచన చేయండి. కొత్త కార్ల కింద నిమ్మకాయలు పెట్టి వాహనాలు అలా ముందు కదుపుతారు. ఈరోజు ఒక ఎప్పుడో సంవత్సరం కింద చనిపోయిన వ్యక్తి కుటుంబానికి పరామర్శకు పోతా ఉంటే నిమ్మకాయ టైర్లు అంటే టైర్ల కింద నిమ్మకాయలు పెట్టినట్టుగా దళితులు తలకాయలు పెట్టుకొని పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాని తర్వాతనే రప్ప నరికితే ఏంటి అని అన్నారు. మీరు ఆలోచన చేసుకోండి. విఘ్నులు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీలో విఘ్నులైనటువంటి బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ప్రతి ఒక్కరూ ఉన్నారు, విజ్ఞానవంతులు ఉన్నారు. ఇప్పటికైనా ఆలోచన చేయండి అని చెప్పేసి నేను కోరుతాను. అయితే దళిత సంఘాలు ఎందుకు దీని మీద ఇప్పటి వరకు కూడా ముందరికి రాలేదు, మాట్లాడలేదంటే మీరేమని చెప్తారు? మేబీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు ఇప్పటికీ ఆ దళిత సంఘాలకు రాలేదు, లేకపోతే అంటే లక్ష్మీదేవి ముట్టలేదు కాబట్టి మాట్లాడలేదు. మరి పాస్టర్ ప్రగడాల ప్రవీణ్ విషయంలో ఎందుకు అంత రాద్ధాంతం చేశారు? ఆయన దళితుడనే కదా, ఒక చర్చి పాస్టర్ అనే కదా. మరి ఈరోజు సింగయ్య అనేటువంటి వ్యక్తి భార్య పేరు కూడా లూతు మేరీ, మరి అతను కూడా ఒక క్రిస్టియనే సంబంధించిన, నాకు తెలిసి లూతు మేరీ అంటే క్రిస్టియన్కి సంబంధించిన పేరే. మరి ఎందుకు ఈరోజు దళిత సంఘాలు కానీ పాస్టర్ల సంఘాలు కానీ పెద్ద పెద్ద దళిత మేధావులం అని చెప్పుకునేటువంటి వారు కానీ ఎందుకు వాయిస్ వినిపించట్లేదు అంటే లక్ష్మీదేవి ముట్టట్లేదు, అక్కడి నుంచి ఆదేశాలు రాలేదని చెప్పేసి అయితే మనం క్లారిటీగా అనుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.